లార్డ్, అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానం హోషేయ గ్రంథము 10వ అధ్యాయము 12వ వచనంలో వ్రాయబడినట్టుగా, నీతి అను విత్తనం మీరు వేయుడి, ప్రేమ అను కోతను కోయుడి. నిజమే, మీరు ఏ విత్తనం వేస్తున్నారో జ్ఞాపకం చేసుకోవాలి. మంచి విత్తనం వేసినప్పుడు దానికి తగ్గ ఫలితాన్ని మనం కోసుకుంటామన్నమాట. నిజమే కదా. మనం మన నోటి ద్వారా ఎటువంటి విత్తనాన్ని ఇస్తున్నామో, మన క్రియల ద్వారా ఎటువంటి విత్తనాన్ని వేస్తున్నామో మనం జ్ఞాపకం చేసుకోవాలి. అటువంటి ఒక ఫలితమే మనం తర్వాత పొందుకుంటాము అని దేవుడు తన వాగ్దానంలో చెప్తున్నాడు అనమాట. ఈరోజు ఆ ఫలితానికి, ఆ విత్తనానికి సంబంధించిన చక్కటి ఫలం రాకపోవచ్చు కదా. రాకపోయినంత మాత్రాన నా శ్రమ వృధా, నా ఆలోచన వృధా, నా ఆరోగ్యం వృధా, నా యొక్క డబ్బు వృధా అని మీరు అనుకోవద్దు. ఒకరోజు పంట దాని సమయం తీరిన తర్వాత, దానికి టైం వచ్చినప్పుడు చక్కటి ఫలాన్ని మనకి అందిస్తుందన్నమాట. ఆ ఫలము మనకెంతో దీవెనకరంగాను ఆశీర్వాదకరంగాను ఉంటుంది. కాబట్టి మమ్మల్ని దేవుడు అంటున్నాడు, వేచి చూడండి. మీరు మంచి విత్తనం వేశారు, మీరు మంచి చేశారు, దాని ఫలితం తప్పకుండా అనుభవంలోనికి వస్తుంది అని దేవుడు వాగ్దానం చేస్తున్నారు. కానా విందులో నీళ్ళని ద్రాక్షారసం చేసిన గొప్ప దేవుడు మీ జీవితంలో అద్భుతం చేయలేడా అంటున్నావు. నిజమే, ఈరోజు మనం చేసిన మంచి పని రేపటి మన భవిష్యత్తులో, మన తర్వాత తరానికి ఎంతగానో అది దీవెనకరంగా ఉంటుంది. వారి భవిష్యత్తులో అది ఎంతగానో ఆశీర్వాదకరంగా ఉంటుంది అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి నువ్వు మంచి చేస్తున్నావు, దేవుని ఫలితాన్ని ఆశించు. అద్భుతంగా దేవుడు నీకు మేలు చేస్తాడనమాట. నిజమే, ఓ తండ్రి తన కుమారుడి విషయంలో ఎంతగానో ఆలోచిస్తూ ఉండాడట. ఈ పిల్లవాడు ఎంతగా నేను నేర్పుతున్నా, ఎంతగా నేను చేస్తున్నా, మేలు చేస్తున్నా, ఈయన ఎదగడం లేదు అని. కానీ ఆ తండ్రి ఎన్నో మంచి పనులు, జ్ఞానం లేకుండా ఉంది నా కుమారుడు అనుకునేవాడు, కానీ ఎన్నో మంచి పనులు చేస్తున్నాడట. అనేక మంది చదువుకునే పిల్లలకి సహాయం చేస్తూ ఉండేవాడంట. అనేక మంది పేద పిల్లలకి ఆయన బుక్స్ అందిస్తూ ఉండేవాడంట. అనేక మంది ఉత్తీర్ణులై వారు ఆశీర్వాదకరంగా మారుతున్నారు. కానీ నా కుమారుడు విషయంలో ఎక్కడ నాకు సంతృప్తి ఉండటం లేదు అని అనుకునేవాడట. కానీ ఒకనొక సమయం వచ్చినప్పుడు ఆ కుమారుడిలో జ్ఞానం పరిపూర్ణమయ్యి ఒక వయసు వచ్చినప్పుడు చాలా చక్కటి ఉద్యోగం, చక్కటి జీవితం, చక్కటి ఆరోగ్యం ఆ కుమారుడు పొందుకున్నాడట. పొందుకున్నప్పుడు ఆ తండ్రి తగిన కాలంలో నేను నిజంగానే పంట కోసం, నేను విత్తిన దానికి తగిన పంట కోసుకున్నానని ఆయన ఎంతగానో దేవుని స్తుతించాడట. ఈరోజు దేవుడు మనతో కూడా మాట్లాడుతున్నాడు. నువ్వు వేసిన విత్తనము మంచి విత్తనము కాబట్టి దాని నుంచి మేలు పొందుకుంటావు. అటు కృపా దేవుడు మనకి ఇచ్చునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన దేవా, ప్రేమ కలిగిన తండ్రి యేసయ్యా, నీకు వందనాలు. ఈరోజు మాకు ఇచ్చిన ధన్యతను బట్టి వందనాలు. నిజమే ప్రభా, మంచి విత్తనం వేసి మంచి మేలు పొందుకునే కృపలోకి మమ్మల్ని అందరినీ నడిపించండి, ఆశీర్వదించండి. ఎంతమంది బిడ్డలైతే ఈరోజు ప్రభు యేసయ్యా అయా తను మేము ఎంతగానో మేలు చేస్తున్నాం, మాకు అది ఫలితం రావడం లేదని ఆలోచిస్తున్నారు, వారందరినీ జ్ఞాపకం చేసుకొని చక్కటి ఆశీర్వాదాలు దయచేస్తున్నందుకు వందనాలు. అలాగే ఈరోజు ఎంతమంది అనారోగ్యంతో, ఆయా కుటుంబ సమస్యలతో, ఆయా తన ఆర్థిక సమస్యలతో ప్రభా, మానసికమైనటువంటి ఒత్తిళ్లతో ప్రభువా నీకు వందనాలు పరిస్థితులతో ఉంటున్నారు, వారందరినీ జ్ఞాపకం చేసుకొని గొప్ప విడుదల దయచేయండి. దీర్ఘాయుషు, కృపా, క్షేమములు, సమాధానం దయచేయండి. అలాగే తండ్రి ఈరోజు ఎంతమంది బర్త్డే, మ్యారేజ్ డే జరుపుకుంటున్నారో వారిని కూడా దీవించి ఆశీర్వదించమని యేసు నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి.